అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ పైన అమెరికాలో న్యూయార్క్ లో కేసు నమోదైంది. అదానీ దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం వచ్చే సౌరశక్తి సరఫరా ఒప్పందాల కోసం ప్రయత్నించాయని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వ అధికారులకి సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించాలని ప్రాసిక్యూటర్ ఆరోపించారు. ఆ తర్వాత అమెరికాతో పాటు అంతర్జాతీయ మదుపర్లకి తప్పుడు సమాచారం అందింది, నిధుల సమీకరణకి ప్రయత్నించారని అక్కడి ప్రాసిక్యూటర్లు తెలిపారు. తమపై వచ్చిన అభియోగాలను అదానీ గ్రూప్ ఖండించింది. అదానీ కేంద్రంగా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ సవాళ్ల పర్వానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగా మారడం గమనార్హం. అదానీ అవినీతి పరుడని, ఆయన అవినీతితో ప్రధాని మోదీకి కూడా భాగం ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికాలో అదానీ సంస్థల అధిపతి గౌతమ్ అదానీపై కేసు నమోదైన ఘటనలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన గనుడు, భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వచూపిన మోసగాడు. అదానీతో కాంగ్రెస్ బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో అని కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తాను రాజకీయ పరిణామాలపై స్పందించారు. అమెరికాలో అదానీపై నమోదైన కేసు వ్యవహారంపై కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా అని కవిత నిలదీశారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపునే అని కల్వకుంట్ల కవిత అడిగారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉండేవన్నారు. ఇక తల్లిని చెల్లిని దూషించిన జగన్ పట్టించుకోలేదని, ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ఇక భవిష్యత్తులో ఎవరైనా వారి జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే తీర్మానం తీసుకొచ్చామన్నారు. త్వరలో బెంచ్ వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కర్నూలులో ఉన్న కార్యాలయాలను షిఫ్ట్ చేయాలన్నారు. ఇక గత ప్రభుత్వం రాయలసీమను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏపీకి రాజధాని అమరావతి అని అన్ని ప్రాంతాలను ఒప్పించామన్నారు చంద్రబాబు. ఆ వెంటనే తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ సాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశ్రమను నడపడంలో కొన్ని లోపాలున్నాయని, వాటిపై కార్మికులతో చర్చించామన్నారు. వీటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి బొత్స స్పందించారు. కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. గత వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్షం పిలవాలని కోరిన జగన్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఏపీలో పీఏసీ చైర్మన్ పదవి అంశంపై హాట్ టాపిక్ గా నిలుస్తుంది. పీఏసీ చైర్మన్ కోసం అటు ప్రతిపక్ష వైసీపీ ఇటు కూటమిలో పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీకి సంఖ్యాబలం లేకపోయినా పెద్దిరెడ్డి నామినేషన్ వేయడంతో కూటమి ప్రభుత్వం గుర్రుగా ఉంది. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 18 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అయితే వైసీపీకి ఉన్నది 11 మాత్రమే. అందుకే పీఏసీ చైర్మన్ పదవి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు బరిలోకి దింపారు. టీడీపీ తరపున కొంతమంది సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ సైతం నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక తప్పట్లేదు. ఇక వైసీపీ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే రేపు ఎన్నిక ఉంటుందనేది సమాచారం. పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇక జీవితంలో రాజకీయాలపైన మాట్లాడనని, ఇక నుంచి ఏ రాజకీయం పార్టీతో తనకు సంబంధం లేదని పోసాని కృష్ణమురళి చెప్పారు. ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానన్నారు. తాను ఓ పార్టీని తిట్టాలని పొగడాలని రాజకీయాల్లోకి రాలేదని, ఓటర్లాగే ప్రశ్నించిందా, మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేశానని చెప్పారు. తన కుటుంబం పిల్లల కోసం రాజకీయాల్ని వదిలేస్తున్నానని పోసాని ప్రకటించారు. తనకు సభ్యత్వం లేదని, ఏ పార్టీని పొగడను మాట్లాడను అని విమర్శించనని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.
వికారాబాద్ జిల్లా లగచెర్లలో రైతుల ఇళ్లపై దాడులు, వేధింపులు, తప్పుడు కేసులు పెట్టారు అన్న ఫిర్యాదు జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకి స్వీకరించింది. 12 మంది బాధిత రైతులు ఢిల్లీలోని తమ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారని కమిషన్ తెలిపింది. బాధితుల్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ఈ మొత్తం ఘటనపై 2 వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో విచారణ జరిపేందుకు పూర్తి స్థాయి బృందాన్ని పంపిస్తామని ఎన్హెచ్ఆర్సీ ప్రకటించింది. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సూర్యనారాయణరాజు భౌతికాయం రేపు ఉదయం భీమవరంలో వారి స్వగృహం వద్ద దర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మోక్షాదానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏపీలో అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు మంత్రి లోకేష్. టీసీఎల్ సంస్థ వచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఓ మిషన్గా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో ఏ పాలసీ లేదని, స్కిల్ డెవలప్మెంట్ నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి పరిశ్రమల్ని వెళ్లిపోయాయని గుర్తు చేశారు లోకేష్. ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీల బిల్లులపై మండలిలోని రగడ మొదలైంది. హజ్ యాత్రపై మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. హజ్ యాత్రను అవమానించేలా మంత్రి మాట్లాడారని, వెంటనే మంత్రి సత్యకుమార్ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం చెలరేగింది. నూతన మద్యం పాలసీ పేరుతో కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. ఎమ్మెల్యేలు రాచమల్లు గత వైసీపీ హయాంలో ఉన్న బ్రాండ్లను తీసుకుని వచ్చి అమ్ముతున్నారన్నారు. నాణ్యతలో ఏ మార్పు లేదని స్పష్టం చేశారు. అన్నదమ్ముల వల్లే తమ పార్టీ ఓడిపోయిందన్నారు. ఇక అవసరాన్ని ఆసరాగా తీసుకుని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు రాచమల్లు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో 2వ దఫా నామినేటెడ్ పోస్టులపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 37 విడతల్లో నామినేటెడ్ పోస్టులను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసింది. పార్టీ కోసం కష్టపడిన వారికి 2వ దఫాలో అవకాశం కల్పించాలని భావిస్తుంది. ఇక పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. సామాజిక జిల్లాల వారీగా భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ కళ్యాణ్పురికి చెందిన 23 సంవత్సరాల ఆర్యన్ రెడ్డి తుపాకీ మిస్ఫైర్ అయ్యి మృత్యువాత పడ్డాడు. అమెరికాలోని జార్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలో ఎంఎస్ చదివేందుకు ఆర్యన్ రెడ్డి వెళ్లాడు. ఈ నెల 13వ తారీఖున ఆర్యన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకున్నాడు. అదే రోజు ఆర్యన్ రెడ్డి తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్ఫైర్ అయింది. ఈ రాత్రికి ఆర్యన్ రెడ్డి మృతదేహాన్ని ఉప్పల్లోని స్వగ్రామానికి తీసుకొని రానున్నారు. మైబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదైంది. భూమి ఆక్రమణ విషయంలో హనంకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దుర్గాదేవి కాలనీలోని 500 గజాల స్థలాన్ని శంకర్ నాయక్తో పాటు ఆయన అనుచరులు ఆక్రమణకు ప్రయత్నించారని బాధితులు తెలిపారు. ఇక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే తమపై దాడి చేశారని, 30 ఏళ్ల నుంచి వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. మైబాద్ బీఆర్ఎస్ తలపెట్టిన గిరిజన మహాధర్నాకి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ధర్నాకి మైబాద్ ఎస్పీ అనుమతి నిరాకరించారు. ఇక 25 గిరిజన మహాధర్నా నిర్వహించడానికి తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. 1000 మందితో ధర్నా చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు. ఏబీ వెంకటేశ్వరరావు సారథ్యంలో రిటైర్డ్ పోలీసు అధికారులతో ఓ జట్టుని చంద్రబాబు తయారు చేశారని జగన్ ఆరోపించారు. జిల్లాలో చంద్రబాబుని వ్యతిరేకించే వారి జాబితా తయారు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని జగన్ బుధవారం నాటి మీడియా సమావేశంలో ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, విజయలక్ష్మి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘనంగా స్వాగతం పలికారు. శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమంని లాంఛనంగా ప్రారంభిస్తారు. నల్గొండ డీఈఓ భిక్షపతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా భిక్షపతి రాసలీలల వ్యవహారం బయటపడింది. డీఓ భిక్షపతి రెండిళ్ల పూజారి అవతారం ఎత్తాడు. భార్య ఉండగానే భిక్షపతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యకి తెలియకుండా ప్రియురాలతో 3 పిల్లల్ని డీఓ భిక్షపతి కన్నారు. మొదటి భార్య మాధవితో 15 సంవత్సరాలుగా విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. మరో మహిళతో భిక్షపతి కాపురం చేస్తున్నాడు అని తెలియడంతో మొదటి భార్య మాధవి ఆయన ఇంటికి వెళ్లారు. భర్త భిక్షపతితో భార్య మాధవి గొడవపడ్డారు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. మాగనూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో అధికారులపై వేటు పడింది. ఇక సంఘటన జరిగిన సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న బాబురెడ్డి, ఎంఈఓ మురళీధర్ రెడ్డిలను అధికారులు సస్పెండ్ చేశారు. ఏజెన్సీని రద్దు చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 16 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. ఇక బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయి నివేదికను చేపట్టిన ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపనున్నారు. సమయాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. చిన్నప్పటి నుండి కష్టించే తత్వం ఉండాలన్నారు. అప్పుడే అందరికీ ఆదర్శంగా ఉంటామన్నారు. యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఈ విషయంలో భారత్ను ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్లో జరిగిన లోక్ మంథన్ కల్చరల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నదుల వెంట నాగరికత వర్ధిల్లాలని రేవంత్ రెడ్డి అన్నారు. నదులను కబలిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాపంగా మిగిలిపోనివ్వమని అన్నారు. ఇక మూసి ప్రక్షాళన చేయాలని ప్రజాప్రభుత్వం సంకల్పం తీసుకుందని ఎవరడ్డొచ్చినా ఇది ఆగదని స్పష్టం చేశారు. మేలు చేసే నిర్ణయమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యవస్థకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో భేటీ అయినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తాను రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిపారు. ఒక గుంట ప్రభుత్వ భూమి తీసుకోలేదన్నారు. ఏ భూమి అయితే తాను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే ఉన్నానని తెలిపారు. నువ్వెప్పుడొస్తావో చెప్పు రేవంత్ రెడ్డి, నీ సమక్షంలోనే సర్వే చేద్దామంటూ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు భయపడేదే లేదన్నారు. బీఆర్ఎస్ రైతులు పక్షాలను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రాజీనామా చేయని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని గూడెం మహిపాల్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మరొకసారి చేయలేదని అంటాడని అన్నారు. మొదటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలను అణిచివేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇక అధికారులనే మరలా నియమించుకుంటూ పెత్తనం చెలాయిస్తున్నాడన్నారు. దీనిపై సీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేసినట్లుగా కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన జరుగుతుందని బట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్లోని పార్టీ కార్యకర్తలు మంత్రులతో ముఖాముఖి నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వేలాది ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. రాహుల్ పిలుపు మేరకు రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని చెప్పారు. దీనిపై కొందరు రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫోకస్ పెట్టింది. రెండో దఫాలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండో దఫా నామినేటెడ్ పోస్టులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఉచిత ఇసుక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని వంగలపూడి ఇసుక ర్యాంప్లో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇసుక స్కీమ్లో దళారులు అక్రమాలకి పాల్పడుతున్నారని, ఉచిత ఇసుక నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన జనవాణిలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన నగర అధ్యక్షుడు శ్రీను పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. మైబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదైంది. భూమి ఆక్రమణ విషయంలో హనంకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. హంటర్ రోడ్ దుర్గాదేవి కాలనీలోని 500 గజాల స్థలాన్ని శంకర్ నాయక్తో పాటు ఆయన అనుచరులు ఆక్రమణకు ప్రయత్నించారని బాధితులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే తమపై దాడి చేశారని, 30 ఏళ్ల నుంచి వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినమిరంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో గ్రంథాలయం ముగింపు వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 50,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలను ప్రధానోపాధ్యాయురాలు అనురాధకు అందజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి పుస్తకం చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు ఆయన. ప్రైమ్ 9 న్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు. వెంటనే రోడ్ల మరమ్మతుల పనులు చేపట్టారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలబులో రోడ్ల పరిస్థితిపై ప్రైమ్ 9 న్యూస్ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సత్యనారాయణ మూర్తి రోడ్ల బాగుకు 2 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డుకు మహర్దశ రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ 9 న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీసులకు కుటుంబ ధర్మం కంటే వృత్తి ధర్మం గొప్పదని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో చట్టాలు మారాల్సిన అవసరం ఉందని, ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అన్ని ఉద్యోగాల్లో పోలీస్ జాబ్ చాలా గొప్పదన్నారు. కొత్త చట్టాలపై అవగాహన తెచ్చుకోవాలన్నారు శ్రీనివాస్ రెడ్డి. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన జనవాణిలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన నగర అధ్యక్షుడు శ్రీను పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. వరంగల్లో సంచలనం సృష్టించిన రాయపర్తి ఎస్బీఐ దోపిడీ ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 4 ప్రత్యేక బృందాలతో నిందితులను గాలిస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. అలాగే బ్యాంకు సిబ్బంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. కర్ణాటకలోని దావణగిరి బ్రాంచ్, రాయపర్తి ఎస్బీఐ బ్రాంచ్లో ఒకే తరహా దోపిడీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సింగరేణి లారీ ఓనర్స్ ఎన్నికలు జరగకుండా ఆపడం సిపిఐ పార్టీ అసమర్థతని డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య తెలిపారు. సిపిఐ పార్టీ వాళ్లు స్వార్థం కోసం ఎన్నికలు జరగకుండా
ఉపయోగించుకున్నారని ఆరోపించారు. లారీ ఓనర్ సంఘం ఎన్నికలు జరగకుండా చేశారని విమర్శించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువు ముందు తండా విషాదం నెలకొంది. స్కూల్ బస్ కింద పడి 2 ఏళ్ల బాలుడు శ్రీహాన్ మరణించాడు. తన అక్కను స్కూల్ బస్సులో ఎక్కించడం కోసం తల్లితో కలిసి శ్రీహాన్ వెళ్లాడు. బస్ ముందుకు కదులుతుండగా వెనక టైర్ల కింద పడి శ్రీహాన్ నలిగిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మంథన్ సంస్కృతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు వచ్చారు. వీరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి ఆహ్వానం పలికారు. కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ 2 నెలలుగా ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, కళాకారులు తమ కళాఖండాలను, కళారూపాలను ప్రదర్శించే గొప్ప వేదిక హైదరాబాద్ నిలుస్తుందన్నారు. డ్రగ్స్ పై యువత అవగాహన పెంచుకోవాలన్నారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ శెట్టి మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేటలో జరిగిన సంకల్ప కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే 20 ఏళ్లు జైలు శిక్ష పడుతుందన్నారు. దీంతో సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుందని 4 నెలల వ్యవధిలోనే 1500 మందికి పైగా కేసులు నమోదయ్యాయని డీఐజీ గుర్తు చేశారు. దుర్వాసనతో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధితులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డంపింగ్ యార్డ్ బాధితులను పట్టించుకోకుండా చిన్నా చితక కంపెనీలపై టీజీపీసీబీ పొల్యూషన్ బోర్డు పెత్తనం చేస్తూ కంపెనీలను మూసివేసిన వార్తలను పేపర్లకిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాంకీ మేనేజ్మెంట్ మీద ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ జేఏసీ వాపోయింది. వెంటనే తమకు న్యాయం చేయాలని, తమ ఆరోగ్యం మీ చేతిలో ఉందని కోరారు ప్రైమ్ 9 ద్వారా. పోలీసులు అంకితాభావంతో పనిచేయాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీపీ శివాధర్ రెడ్డి అన్నారు. మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన దీక్షాంత్ పరేడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులను ప్రదానం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ మంచి సేవలు అందించాలన్నారు. కానిస్టేబుళ్లకు ఆయన పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలోని ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురుకాల్పులో మావోయిస్టు మృతి చెందగా జవాన్కు గాయమైంది. కలిమొల బ్లాక్లోని జినెల్గూడ అటవీ ప్రాంతంలో ఈ జిల్లా కేంద్రానికి మావోలు ప్రవేశిస్తారు అనే పక్కా సమాచారంతో జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మావోలు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. 2 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ జవాను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కూంబింగ్ కొనసాగుతుంది. కాల్పుల ఘటనతో మల్కనగిరి ఈ జిల్లాలో కూడా అలజడి నెలకొంది. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. 9 నెలల పాటు శిక్షణ పొందిన 263 మంది కానిస్టేబుల్స్ తమ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని పరేడ్లో పాల్గొన్నారు. మొదటగా గౌరవ వందనం స్వీకరించిన మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి వాహనం మీద తిరుగుతూ పరేడ్ను పరిశీలించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న విద్యార్థులకు సామాజిక అవగాహన, జీవన నైపుణ్యాల అంశంపై ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టుగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరుగొండ ఆనంద్, రాష్ట్ర నాయకులు డాక్టర్ పైల రమేష్ రాజు తెలిపారు. ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ పౌర సమాజ స్థాపన, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన జన విజ్ఞాన వేదిక విద్య, వైద్యం, వ్యవసాయ రంగం, శాస్త్రీయ దృక్పథం వంటి ఎన్నో అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ అన్నారు. తనకు పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రీష్మను ఆశీర్వదించాలని మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఎలాంటి స్వార్థం లేకుండా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తామన్నారు. పోలీసులు సమర్థవంతంగా సేవలు అందించాలన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు.
అంకితభావంతో ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మల్కజ్గిరిలోని ట్రైనీ కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. సమాజం కోసం పనిచేయాలన్నారు. రైల్వే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్టు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 21 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన ముఠాలో రణవీర్ సింగ్ ను అరెస్ట్ చేయగా సంషీర్, సుష్మిత్, సత్వీర్, జగదీష్ పరార్లో ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం బీరెల్లి గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు ప్రారంభ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 వర్గాలు ఘర్షణకు దిగడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇందులో ఒక మహిళా సంఘానికి అక్టోబర్లో ఎమ్మెల్యే వర్గానికి చెందినట్లు చెబుతున్నారు. మరో మహిళా సంఘానికి ఈ నెల 19న వడ్ల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు మేమే కొనుగోలు చేయాలంటూ మరో మహిళా సంఘానికి చెందిన వారితో వాగ్వాదానికి దిగారు. ఇది కాస్త ఘర్షణకు దారితీయడంతో వడ్ల కొనుగోలు నిలిచిపోయాయి. దీంతో విభేదాలతో తమను ఇబ్బందుల పాలు చేయవద్దని రైతులు మండిపడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని వడ్లు కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. భూపాలపల్లి జిల్లా సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఓపెన్ కాస్ట్ 2వ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. 4 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించే వరకు ధర్నా కొనసాగిస్తామని భూ నిర్వాసిత రైతులు తేల్చి చెప్పారు. తిరుమలలో నందకం అతిథి గృహం ముందున్న శ్రీ లక్ష్మీనారాయణ ఫాస్ట్ ఫుడ్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన మహిళను స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా నార్పుల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. 6 నెలల బాబుతో సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. నార్పుల మండల కేంద్రంలో మెడికల్ స్టోర్ నిర్వాహకుడు కృష్ణ, అతని భార్య శిరీష ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు. మొత్తం కాలనీ అంతా కూడా దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా బంధువులు తెలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీలోని ఫైనాన్స్ వాళ్ళ ఒత్తిళ్ల వల్లనే డబ్బు కట్టడం కష్టమని ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. 4-5 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.